సార్ మీ కాళ్ళ దగ్గర బాంబు. బాంబా? నేను బోర్డర్లో బాంబులతో ఆడుకున్నవాడిని. ఆఫ్టర్ ఆల్ దీపావళి బాంబుని కేర్ చేస్తానా? నేను శతకుల్ని కేర్ చేయలేదు మ్యామ్. అబ్బా! భగత్ గారు బాంబుకు బలైపోయారా సార్? ఇంకేముంది, పోతున్నాడు. భగత్ గారు తొందరపడి వెళ్ళొద్దు సార్. ఆఖరి శ్వాస విడవద్దు సార్. మీరు లేరు కాలని ఊహించుకోలేరు సార్. మీరు కొంచెం ఆపుతారా? అబ్బే, ఇక మిగిలింది ఒకే ఒక మార్గం. చెప్పండి సార్, అదేమిటో. నోట్లో నోరు పెట్టి ఆక్సిజన్ ఇవ్వడమే. మీరు ఇస్తారా? మీరు ఇవ్వండి సార్. మ్యాచ్ కాదు, బ్లడ్ గ్రూప్ లాగా మీ ఇద్దరు మౌత్ గ్రూప్ లో ఒకటే. మీరు ఇవ్వడమే కరెక్ట్. ఇవ్వండి, కమాన్ ఇవ్వండి. నీ నోట్లో నోరు పెట్టం కంటే మున్సిపాలిటీ తొట్లో 4 పెట్టం పెట్ట. సారీ, నేను బతికే ఉన్నాను. మనిషి దున్నపోతు కాదు. అయ్యరు, సాంబార్ చేస్తే మీ ఎర్రవోళ్ళ చెయ్యాలి అయ్యరు. ఎవడ్రా అయ్యరు? ఈ మెస్ కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు మనవాడని తెలిస్తే మన వాళ్ళు అయ్యరని బిల్డప్ ఇచ్చా. ఇచ్చి చచ్చినందుకు గాను ఆ సాంబారు కాయలేక చస్తున్నా. దాన్ని బాగా తాగి మత్తెక్కి నా మీద వాగుతావా? నేనేం వాగాను అయ్యరు? బయటికి పోతావా? పొయ్యిలో కట్టి తీసుకొచ్చి నోట్లో తొయ్యమంటావా? ఇదిగో అమ్మాయి రాధాబాయ్. నా పేరు రాధాబాయ్ కాదు, పుతిలీబాయ్. పుతిలి. ఏమిటో ఎప్పుడు నీ పేరు సగం మర్చిపోతుంటా. ఆ బాయ్ మాత్రం గుద్దినట్టు గుర్తుంటుంది. ఆ చట్నీకి నిటివు. ఇదిగో బాబు, ఇప్పటికే 4 సార్లు వేయించుకున్నావు. చట్నీలు ఎవరు 10 సార్లు వేయరు. నమస్కారం సార్. నమస్కారం. ఎవడవయ్యా నువ్వు? నీ వెధవ మర్యాదతో కేజీ చట్నీ నేలపాలు చేసావు. ఓ సారీ. ఏంటి నీ కథ? అబ్దుల్లా కాలేజీలో కొత్తగా లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. నా పేరు ఆమీర్ ఖాన్. అయితే ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటా హెల్ప్? అమర్నాథ్ శాస్త్రి అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఉంటే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా మీ మెస్ అడ్రస్ ఇచ్చాను. ఇస్తే నన్నేం చేయమంటావు? అది కాదండి, ఆయనకి ఏమైనా ఉత్తరాలు వస్తే కాస్త దాచిపెట్టండి. ఉత్తరాలు టెలిగ్రామ్లు నేను దాచలేను నాయనా. ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి తీసుకెళ్ళు. ఏంటయ్యారు వీధి చివరి కనపడుతున్నాయి కేకలు? ఏదైనా ఆమోదం అరుస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి, ఉత్తినే. మీరు కూర్చోండి. కూర్చోండి. నువ్వు లోపలికి వెళ్ళి నీ సైజు బొండాలు తీసుకురా. అట్లాగే. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పిన పనులు చేసావా? చేశాను సార్. ఏం చేసావు? మీ రూమ్ అంతా ఫెనాలిస్ తుడిచేశాను సార్. మీ బట్టలన్నీ లాండ్రీ నుంచి తీసుకొచ్చేసాను సార్. మీ రూమ్ కర్టెన్స్ కూడా చేంజ్ చేశాను సార్. అలాగే టీ కాసి ఫ్లాస్క్ లో పోసించాను సార్. మీరు చెప్పారు కదా సార్, మీ మంచం కింద స్పోర్ట్స్ సామానంతా బొట్టుకడి తీసుకురామని తీసుకొచ్చాను సార్. నన్ను కాలేజ్కి వెళ్ళమంటారు సార్? కాలేజీకి వెళ్తావా? ఈ సామాన్లన్నీ నేను చెప్పినందుకు ఇచ్చేసి అప్పుడు వెళ్ళు. అలాగే సార్. ఎదవ తెలివితేటలు. ఇదిగోండి. అక్కడ నాప్కిన్ పెట్టాలని తెలీదా? వెర్రి పీనుగా లే. ఇందుకా పిలిచింది? ఏదన్నా అంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? అబ్బే ఏం లేదు, పార్సెల్ సరిపోయిందా లేదని అడుగుతున్నా. ఓకే. ఏది శాశ్వతం కాదు. రోడ్డు మీద ఎన్ని వాహనాలు తిరగడం లేదు, ఎన్ని ప్రమాదాలు జరగడం లేదు. కళ్ళు క్రాఫ్ట్ లో పెట్టుకుని నడుస్తామంటే బుద్ధి లేకుండా. వాడే 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 ఏమిటిది? తాళాలు మూర్ఛగదు భూలోకం కాదు. ఎవడా వెళ్తున్నవాడు? అతగాడా మా కాలేజీలో లెక్చరర్, పేరు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ కొబ్బరికాయ కొబ్బరికాయ అమీర్ ఖాన్ కొబ్బరికాయ అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ కొబ్బరికాయ అయిపోయాడంతే. అదేంటది? ఎవడో దొంగ రాస్కెల్ ఓ పాపని కిడ్నాప్ చేశాడు. వాడిని గాని మీరు చూసారా? అంటే మీరు చూసారా సార్? Shut up! Follow me!
కెవ్వుమని అరిచి నవ్వుతావే. ఏంటది చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ అన్ని ఇస్తున్నావు? ముందు పైకిలే. అదేంటది? పడుద్ది. ఇదేదో మెంటల్ కేసులో ఉంది. కమాన్. అదేంటది పొగొస్తోంది? నిప్పు లేందే పొగరాదు. కింద నిప్పు ఉండే ఉంటుంది. గెటప్ గెటప్. Useless fellow. Come on. రంగు పడుద్ది. ఏంటయ్యా సున్నం సుబ్బారావు, ఏం చేస్తున్నావు? ప్లాస్టింగ్ చేస్తున్నానండి. ప్లాస్టరింగ్ సున్నం చేసేవాడిని తీసుకొచ్చి తాపీ పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. సిమెంట్ ఎక్కువేసి బాగా తిట్టండి. మన గురించి తెలియదు అనుకుంటాను. సున్నం వేయడంలో స్టేట్ ఫస్ట్ వచ్చాను, టాపీ మేస్త్రిలో ఫస్ట్ వస్తాను. రేపు మేస్త్రి అని తర్వాత చెప్తాను. ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందండి? ఏలేదు, అదే ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది? ఏదైనా తిల్లండి 10 లక్షలు అవుతుందండి. 10 లక్షలు. మరి దానిలో సగం అయితే 5 లక్షలు అవుతుందండి. మరి అందులో సగం అయితే 2.5 లక్షలు అవుతుందండి. బ్రో, ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి. ఏమన్నా ఇల్లు కట్టేది ఉందా లేకపోతే నా పంచడి కొట్టడానికి వచ్చారా? అది కాదండి, ఓ మోస్తరు మిడిల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి? ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి, చాలా సౌక అయిపోద్దండి. నీలాగా అంటే టవల్ వేసుకొని బనీన్ వేసుకొని నిక్కరేసుకుని అనుకున్నారా? ఇప్పుడు బెదవాడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి. మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి, ఉంది, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి. ఈ కథలన్న ఆపు, లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది. మినిమం ఎంత అవుతుందో చెప్పు. నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి? ఉంది. ప్రమాణ పూర్తిగా ఉందండి? ఉందయ్యా. ఉంది. లోపల రండి, కూర్చున్నాం. ఇది కట్టుకోండి. పక్క తప్పండి. చెప్పా, మీకు కంగారు ఎక్కువండి. నాకులాగానే ఉండాలండి, ఆ మాత్రం ఉండాలండి. సూరు పాయింట్ గా కట్టాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఉండాలండి. కట్టేద్దామండి, నేను ఉన్నాను కదండి. ఇదిగో తక్కువలో ఎంత అవుతుందో చెప్పవా? అది ఎలా చెబుతామండి? పిండి కొద్దీ రొట్టండి, సిమెంట్ కొద్దీ ఇసుకండి, డబ్బు కొద్దీ ఇల్లండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా స్ట్రైట్ గా వచ్చేసండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతామండి. ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటండి? నువ్వు చచ్చిన పాయింట్ కి రావు, నేను అలా వెళ్తా. మీకు కూడా కోపం ఎక్కువండి నాకులాగానే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కరెక్ట్ గా చెప్తానండి. కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచండి గుమ్మడికాయ కట్టే వరకండి. కరెక్ట్ గా చెప్తానండి. చెప్పు. 2 లక్షల కంటే ఎక్కువ అవుదండి. 2 లక్షలా? ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? 2 లక్షలు దొరికినప్పుడు చెప్తాలే. ఆహా, 2 లక్షలు లేకుండా ఇల్లు కడదామని వచ్చావా? రూపాయన్నర ఉందా? పోనీ 2 రూపాయలు ఉందా ఇల్లు కట్టడానికి? ఇలా అడుక్కుంటే వెళ్ళు. ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? పై కప్పు ఎంత అవుద్ది? పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది? కడతాడంటే ఇల్లు కట్టనే కట్టు. పొద్దున ఆడు తిట్టాడు, ఇప్పుడు నువ్వు